వియత్నాం సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్. ఇది సంవత్సరం అంతా కాస్తుంది. ఒకసారి నాటితే 40 నుంచి 60 సంవత్సరాల వరకు కాస్తూనే ఉంటుంది. ఒక చెట్టు నుండి సంవత్సరానికి 250 నుంచి 300 కాయల వరకు తీసుకోవచ్చు. ఒక కాయ బరువు 1 కేజీ నుంచి 6 కేజీల వరకు ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర కేజీ 30 నుంచి 40 రూపాయలు పలుకుతుంది. మొక్క నాటిన 1.5 సంవత్సరాల నుంచి మనము ఖాతను తీసుకోవచ్చు. మొక్క నాటిన 1.5 సంవత్సరానికి ఒక చెట్టు నుండి 20 నుంచి 30 కాయల వరకు తీసుకోవచ్చు. మొక్క మెచ్యూరిటీకి రావాలంటే 3 నుంచి 5 సంవత్సరాల కాలం పడుతుంది. దీనికి పెద్దగా ఖర్చులేమీ ఉండవు. చీడపీడలు ఆశించవు, అంటే రోగాలు ఉండవన్నమాట. సంవత్సరంలో 2 సార్లు ఎరువును వేసుకుంటే చాలు. ఇక వేరే ఖర్చులంటూ ఏమీ ఉండవు. ఇక్కడ మీరు చూస్తున్నది వియత్నాంలోని నర్సరీలో తయారైన వియత్నాం సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్ ప్లాంట్స్. ఈ మొక్కలను 2.5 అడుగుల లోతు గుంతలు తవ్వి వారం రోజులు అలాగే వదిలిపెట్టి వారం రోజుల తర్వాత ఎరువులన్నీ వేసి మొక్కలను పాతుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నది 1 సంవత్సరం వయసు గల తోట. ఇక్కడ మీరు చూస్తున్నది 1 సంవత్సరం 4 మాసాల తోట. 15, 16, 17 కింద ఉంది. ఈ పక్క ఇటు సైడ్ అది దాని వరకు ఎంచావు. రెండు కింద ఇంకా కింద ఒకటి ఉంది చూడు, దాని కింద 19, 20, 21. అది ఓకే. ఇవి చూసారుగా, 21 కాయలు ఉన్నాయి ఒక చెట్టుకి, 14 నెలల చెట్టుకి. మెచ్యూరిటీ తర్వాత మొక్కలు ఈ విధంగా నిండుగా కాయలు కాస్తాయి. జాక్ ఫ్రూట్తో అనేక రకాల ఉత్పత్తులు తయారవుతాయి. మెడిసిన్స్ మొదలుకొని వైన్స్ వరకు రకరకాల ఉత్పత్తులు మార్కెట్లో మనకు లభిస్తాయి. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలింకెందుకులే. ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలింకెందుకులే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఇడ్డెన్లలోకి కొబ్బరి చట్నీ, పెసరట్టులోకి అల్లమురా. ఇడ్డెన్లలోకి కొబ్బరి చట్నీ, పెసరట్టులోకి అల్లమురా. దిబ్బ రొట్టెకి తేనె పానకం, దొరకకపోతే బెల్లమురా. దిబ్బ రొట్టెకి తేనె పానకం, దొరకకపోతే బెల్లమురా. వేడి పాయసం ఎప్పటికప్పుడే, పులిహోరెప్పుడు మర్నాడే. వేడి
పుల్లటి పాయసం ఎప్పటికప్పుడే, పులిహోరెప్పుడు మర్నాడే, మిర్చి బజ్జీ నోరు కాలవలే, ఆవడ పెరుగున తేలవలే, ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. వంకాయ కూర కలుపుకుని 25 ముద్దలు పీకుమురా, గుత్తి వంకాయ కూర కలుపుకుని 25 ముద్దలు పీకుమురా, గుమ్మడికాయ పులుసుందంటే ఆకులు సైతం నాకుమురా, పనసకాయ నీకున్న రోజునే పెద్దలు తద్దినమన్నారు, పనసకాయ నీకున్న రోజునే పెద్దలు తద్దినమన్నారు, పనస పొట్టులో ఆవ పెట్టుకొని తరతరాలుగా తిన్నారు. తిండి గలిగితే కండగలదని గురజాడవారు అన్నారు, అప్పదాసు ఆ మొక్క పట్టుకొని ముప్పూటలు తెగ తిన్నారు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా, వెడివెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా, అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. ప్యూర్ వియత్నాం సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్ ప్లాంట్స్ కావాలంటే మరియు నాటుకునే విధానం, ఎరువుల యాజమాన్యం మొదలగు కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్తో కాంటాక్ట్ చేయండి. మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఇతరులకు షేర్ చేయండి.